హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టమాటా కర్రీ విత్ ఎగ్ బాయిల్డ్ చేయడం ఎలా చేసేద్దాం రండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి 5 టమాటాలు, 6 పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ని, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇంకో బౌల్లోకి 4 ఎగ్స్, వాటర్ని యాడ్ చేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక 4 to 5 డ్రాప్స్ ఆయిల్ని అయితే వేసుకుందాం. ఇలా చేస్తే ఎగ్ మీద ఉండే షెల్ ఈజీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో 15 minutes పెట్టుకుందాం. అలాగే పక్కన స్టవ్ని ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కర్రీ బౌల్ని అయితే ప్లేస్ చేసుకుందాం. బౌల్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ మంచిగా కాగాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇవి మంచిగా చిటపటలాడుతున్నప్పుడు అందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. వీటిని ఒకసారి మంచిగా కలుపుకుందాం. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుందాం. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లంని అయితే వేసుకుందాం. అల్లం పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని సిమ్లోనే పెట్టి మనం లిడ్ అయితే పెట్టేసుకుందాం. ఒక 3 నిమిషాల తర్వాత ఇలా మంచిగా వేగైతే ఉంటాయి. ఇందులోకి మనం తీసుకున్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసేసుకుందాం. మిశ్రమాన్ని పైకి కిందికి కలుపుకొని లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 10 నుంచి 15 నిమిషాలు ఉడకనిద్దాం. తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకుందాం. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేసుకుందాం. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇక్కడ నేను కొన్ని వేయించిన ధనియాలను అయితే రోల్లోకి అయితే తీసుకున్నాను. ఇలా ఫైన్గా చేసుకున్న పౌడర్ని అయితే కర్రీలోకి అయితే వేసుకుందాం. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా తీసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగా బాయిల్డ్ ఎగ్స్ని తీసుకొని దానికి 3 లేదా 4 ఘాట్లని పెడదాం. అలా ఒక్కొక్కటిగా కర్రీలోకి అయితే వేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని 2 నుంచి 3 నిమిషాలు ఉడకనిద్దాం. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా పేజ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అప్కమింగ్ వీడియోస్ని కూడా చూసేయండి. Thank you guys. Take care.